దేశమును ప్రేమించుమన్నా. ప్రక్రియ గేయం. ఇతివృత్తము దేశభక్తి. ఓకే. జాతీయ దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెరగవలసినటువంటి విధానాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే మనలో ఉన్నటువంటి దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, సమాజంలో మనుషులు మెలగవలసినటువంటి విధానాన్ని తెలపడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దేశమును ప్రేమించమన్నా అనేటువంటి గేయము రచయిత ఎవరు అనంటే గురజాడ అప్పారావు. మీకు ఇదంతా తెలుసు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి, సొంత లాభము కొంత మానుకో పొరుగువారికి తోడుపడబోయి, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనసులోయ్, నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం ఉంటాయి అని అన్నది ఎవరనంటే మున్షీ ప్రేమ్చంద్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. నిండు మనసుతో సమాజ సేవ చేసే వారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి అని అన్నది ఎవరు అనంటే మున్షీ ప్రేమ్చంద్. నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి, మున్షీ ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్. రైట్. రెండు పదాలు కలిసి ఒక పదంగా వ్రాయడాన్ని ఏమంటారు అంటే జంట పదం అంటారు. జంట పదాలు మన టెట్లో వచ్చినాయి. దేశమును ప్రేమించుమన్నా గేమ్ రాసిరా. రైట్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒక పల్లవి రాసి అయిపోతుంది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడబోయి, తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషి, దేశాభిమానము నాకొద్దని, దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకయి. ఇది గురజాడ అప్పారావు. జంట పదాలు. పాడి పంటలు, తోడు నీడ ఇట్లాంటివి జంట పదాలన్నీ రాయమన్నాడు. అందులో ఏమేమి ఉన్నాయి, నామవాచకాల గురించి ఇవన్నీ వచ్చు మీకు. సూక్తి ఇది ఒక్కటి రాయండి. నిండు మనసుతో సమాజ సేవ చేసే వారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి. ఎవరన్నారు అది? మున్షీ ప్రేమ్చంద్. మున్షీ ప్రేమ్చంద్. నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి, మున్షీ ప్రేమ్చంద్. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు కళారత్నాలు. జై జైలు జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు, రామప్ప శిల్పాల రాజిల్ నృత్యమును ఆంధ్రనాట్యముగా కూర్చినాడు, కథనోత్సహముల కాకతీయులకేలి పేరిని నాట్యముగా చూపినాడు, అతడు మన నటరాజ రామకృష్ణ తనివి తీరనిదతని నాట్య తృష్ణ. అంటే ఒక్కొక్కరి గురించి అన్నమాట. ఇక్కడనేమో నటరాజ రామకృష్ణ, ఇక్కడ కాపు రాజయ్య, ఇక్కడ కొండపల్లి శేషగిరిరావు, తర్వాత మిద్దరాములు, ఇట్లా ఒక్కొక్క కళాకారుని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. కళారత్నాలు. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. ఇతివృత్తము కళలు కళాకారులు. కళలు కళాకారులు. గేయం ఏంటిది? జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు,
జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు, జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు. రైట్. తర్వాత సప్తవర్ణముల చిత్రాలను గీసిన చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. సప్తవర్ణముల చిత్రాలను గీసిన చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. సప్తవర్ణముల చిత్రాలను గీసిన చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. ఎల్లమ్మ కథను దేశదేశాల వ్యాపింపజేసిన కళాకారుడు మిద్దరాముడు. ఎల్లమ్మ కథను దేశాల వ్యాపింపజేసిన కళాకారులు మిద్దెరాములు. పల్లె బొమ్మకు పలు వన్నెలను దిద్దిన చిత్రకారుడు కాపు రాజయ్య. పల్లె బొమ్మకు పలు వన్నెలను దిద్దిన చిత్రకారుడు కాపు రాజయ్య. పేరిని నాట్యాన్ని కుండపై చేసినది రామకృష్ణ, నటరాజ రామకృష్ణ. ఓకేనా? రైట్. నెక్స్ట్ 5వ పాఠం చిన్నారి కళ. చిన్నారి కళ. ప్రక్రియ కథనం. ప్రక్రియ కథనం. ఇతివృత్తం పర్యావరణం. ప్రక్రియ కథనము, ఇతివృత్తము పర్యావరణం. ఇతివృత్తము పర్యావరణం. ఓకే, మరి ఇక్కడ ఇది ఒక కథమ్మ. ఏంది కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరిస్తుంది ఈ కథనం. ఆ పాయింట్ రాయండి. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరిస్తుంది ఈ కథనము. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని వివరిస్తుంది ఈ కథనం. ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటడం అలవాటు చేసుకోవాలని చెప్పే కథనం. ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటడము అలవాటు చేసుకోవాలని చెప్పే కథనం. ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటడం అలవాటు చేసుకోవాలని చెప్పే కథనం. ఇక్కడ 2 కొటేషన్లు ఉన్నాయి. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత ఉన్నాయి, కానీ వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నది గాంధీ. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నది గాంధీజీ. కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నది గాంధీజీ. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నది గాంధీజీ. ఇంకొక నినాదం ఉంది. ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరిమై ప్రకృతిని కాపాడుదాం. ఒకరి కోసం అందరము, అందరి కోసం ఒక్కరిమై ప్రకృతిని కాపాడుదాం అని చెప్పినటువంటి సదస్సు ఏంటంటే జీవవైద్య సదస్సు 2021. జీవవైద్య సదస్సు 2021. ఒకరి కోసం అందరము, అందరి కోసం ఒక్కరమై ప్రకృతిని కాపాడుదాం. జీవవైద్య సదస్సు 2021. ఓకేనా? రైట్. నెక్స్ట్ కవి కోకిల సరోజినీ నాయుడు. వ్యాసం. కవి కోకిల సరోజినీ నాయుడు వ్యాసం. ఇతివృత్తము జాతీయ నాయకులు. ఇతివృత్తము జాతీయ నాయకులు. ప్రక్రియ వ్యాసము. ఇతివృత్తము జాతీయ నాయకులు. ఈ సరోజినీ నాయుడు ఎక్కడ జన్మించిందని అంటే హైదరాబాద్లోనే జన్మించింది. 1879 ఫిబ్రవరి 1వ తారీఖున హైదరాబాద్లో జన్మించింది. తల్లిదండ్రులు వరద సుందరీదేవి, అఘోరనాథ చటోపాధ్యాయ. వరద సుందరీదేవి, అఘోరనాథ
చటోపాధ్యాయ తల్లిదండ్రులు. 13వ ఏట ఇంగ్లీష్లో రాసిన కావ్యం లేడీ ఆఫ్ ది లేక్. లేడీ ఆఫ్ ది లేక్ అంట. నెక్స్ట్ 1915 సంవత్సరంలో గాంధీజీ పరిచయంతో రాజకీయాల్లో ప్రవేశించింది. 1915 సంవత్సరంలో గాంధీజీ పరిచయంతో రాజకీయాల్లో ప్రవేశించింది. 1930 గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. 1930 గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. ఈమెను ఎర్రవాడ జైలులో నిర్బంధించారు. ఎర్రవాడ జైలులో నిర్బంధించారు. ఈమె యొక్క కావ్యాలు ద గోల్డెన్ థ్రెషోల్డ్ కావ్యాలు, ద బర్డ్ ఆఫ్ టైమ్, ద బ్రోకెన్ వింగ్, ద గోల్డెన్ థ్రెషోల్డ్, ద బర్డ్ ఆఫ్ టైమ్, ద బ్రోకెన్ వింగ్, ద గోల్డెన్ థ్రెషోల్డ్ బంగారు వాకిలి, ద బర్డ్ ఆఫ్ టైము కాల విహంగము, ద బ్రోకెన్ వింగ్ భగ్నపక్షం. ఈమె యొక్క కావ్యాలు ఆంగ్లంలో రాసినటువంటి కావ్యాలు. నెక్స్ట్ సుమతీ శతకం. నెక్స్ట్ సుమతీ శతక కర్త ఎవరు? బద్దెన. సుమతీ శతక కర్త బద్దెన. సుమతీ శతకంలోని పద్యాలను పరిచయం చేస్తే నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం ఉద్దేశం. సుమతీ శతకంలోని పద్యాలను పరిచయం చేసి నైతిక విలువలను పెంచడమే ఈ పాఠము ఉద్దేశం. సుమతీ శతకంలోని పద్యాలను పరిచయం చేసి నైతిక విలువలను పెంచడమే ఈ పాఠము ఉద్దేశం. సుమతీ శతకంలోని పద్యాలను పరిచయం చేసి నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం ఉద్దేశం. సుమతీ శతకం యొక్క మకుటం ఏంది? సుమతి. ఇదంతా ఇట్నే ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్లు కాబట్టి ఇట్నే ఉంటుంది. టెక్స్ట్ బుక్లు అయిపోతే నిజమైన సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? రైట్. ఒకటి రైట్. మొదటి పద్యం చూద్దాం. ఒక లైన్ రాయండి, అంతే సరిపోతుంది. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఓ సుమతి, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడము గొప్పేం కాదు. మేలు చేసిన వానికి మేలు చేయడము గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పతనం. అర్థమైందా? మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పతనము. ఇది గొప్పతనం. ఓకే, ఒక లైన్ రాయండి అంతే. ఫస్ట్ ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపగా. రైట్. నెక్స్ట్ రెండో పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పామరుడు తగను, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలు చేరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్లు పామరుడు తగన్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలు చేరు భువిలో సుమతి. అంటే చిన్నమైనటువంటి చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కడతాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అలాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడా పెడితే అది ఎవరి పాలవుతుంది? రాజుల పాలవుతుంది. ఓకేనా? ఇది రెండో పద్యం రాసుకోండి. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు పామరుడు తగన్. మొదటి రెండు లైన్లు రాసేసండి, ఏం కాదు.
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన ఎట్లు బామరుడు తగన్ ఈ ఏమంబు కూడబెట్టిన భూమీసుల పాలు చేరు భువిలో సుమతి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూడో పద్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. తనలో ఉండేటువంటి కోపమే తనకు శత్రువు, తనలో ఉన్నటువంటి శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము, సంతోషంగా ఉంటే అదే స్వర్గం, దుఃఖిస్తే తనకు నరకము. దుఃఖిస్తే ఏమైతే చెప్పండి, నరకం. కోపంగా ఉండొద్దు, కోపంగా ఉంటే అది తనకే శత్రువు అవుతుంది. శాంతంగా ఉండడమే రక్ష, దయనే చుట్టం. అంటే వివిధ వాళ్ళని దయతో చూడాలి. సంతోషంగా ఉండు చాలు, అదే స్వర్గము. దుఃఖించినాం అనుకోండి, అది ఏమైతే చెప్పండి, నరకం. చాలా బాగుంటాయి పద్యాలు. అయితే దాని విలువ తెలిస్తే అసలు జీవితం మారిపోతుంది. నెక్స్ట్. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అని అన్నాం. సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. ఓకేనా. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నను, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఓకే. సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. కప్పలను, చుట్టాలను ఎవరితో పోల్చిండు ఇక్కడ, కప్పలతో పోల్చిండు. చూడండి, కప్పల కంటే ఘోరంగా ఉన్నారు. రైట్. నెక్స్ట్. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు, కణికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి ఎవరు ఏం చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. కొంతమంది చెప్పుడు మాటలు విని ఎమ్మడే పోయి వేరే వాని మీద పోయి పంచాయతీ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు. అట్లా విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. ఏం చేయాలి, బాగా ఆలోచించాలి. ఆ చెప్పింది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే ఎవరు, నీతిపరుడు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. నెక్స్ట్. బలవంతుడ నాకేమని, ఇది వీడియోది అమ్మ, ఈ పద్యాలు కొన్ని తీస్తుందా. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పల్కుటయేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఇంకోటి చూడండి. కూరిమిగల దినములలో నేరములెన్నడూ కలగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి.
లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడవు గ్రామమంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలు చేరు భువిలో సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఇవి 8 పద్యాలు. 3వ తరగతిలోనేమో వేమన శతకం పెట్టిండమ్మా, 4వ తరగతిలోనేమో సుమతి శతకం పెట్టిండు. చాలా బాగుంటాయి పద్యాలు. మనకి ఎన్ని పద్యాలైనా 6 అయినాయి. 6వది అయిపోయిందా? 6వదా? రైట్. నేను బలవంతుణ్ణి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ఎక్కువ మంది తీసిపారవేసి మాట్లాడడం మంచిది కాదు. చాలా వరకు ఊర్లలో అట్నే జరుగుతుంటుంది. ఎంతో బలం గల పాము కూడా చిన్నదైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పుతున్నది కదా. ఎప్పుడైనా అట్లా అనుకోవద్దు, నేను బలవంతుడు నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఎక్కువ మందిని తీసిపారేసేది మంచిది కాదు. ఎంతో బలం గల పాము కూడా చిన్నవైనటువంటి చీమల చేతిలో ప్రాణాలు కోల్పుతుంది కదా అనేటువంటి దీని యొక్క అర్థం. తర్వాత 7వ పద్యం. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలగనేరవు మరి ఆ కూరిమి విరసమైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలగనేరవు మరి ఆ కూరిమి విరసమైనను నేరములే తోచుచుండు నికము సుమతి. స్నేహము ప్రేమ బాగా ఉన్నటువంటి కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు. అవునా? ఫ్రెండ్షిప్గా ఉన్నంతసేపు తప్పులు ఏమనిపించవు, తిట్టుకుంటారు కొట్టుకుంటారు బాగానే అయిపోతుంది. కానీ ఏ కారణం చేతనైనా ప్రేమ లేదా స్నేహము ద్వేషంగా మారితే ఎదుటి వారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. ఇది ఉన్నదేనా? ఎప్పుడైనా జరిగేది ఇదే. ఒకవేళ ఫ్రెండ్షిప్ పోయింది అనుకో, ఇక అప్పుడు వెళ్తుంటాయి ఒక్కొక్కటి అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా. ప్రేమ విషయంలో కూడా అదే. ఓకేనా? రైట్. 8వ పద్యం. లావుగలవాని కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుడవు గ్రామంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. శారీరక బలంగానికంటే నీతి తెలిసిన వాడు చాలా బలవంతుడు. పర్వమంతా శారీరక బలం కలిగే ఏనుగును తెలివైనటువంటి మావడి వాడు ఎక్కుతున్నాడు కదా. అవునా? అంటే లావుగలవాని కంటే భావింపగా నీతిపరుడు బలవంతుడవో గ్రామంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. అంటే శారీరక బలం గలవాని కంటే నీతి తెలిసిన వాడు చాలా బలవంతుడు. పర్వతమంతా శారీరక బలం కలిగిన ఏనుగును తెలివైనటువంటి మావడి వాడు ఎక్కుతున్నాడు కదా. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఏమన్నాడంటే ఇక్కడ ఈ పద్యాన్ని పూరించాను. తన కోపమే తన శత్రువు, అపకారికి ఉపకారం చేయడం గొప్ప, దీన్ని సమర్థిస్తూ రాయండి. తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారు? నీతిపరుడు అని ఎవరిని అంటారు? చూడండి, భూమీషులు, చక్కగా భూమీషులు అని అంటే ఎవరు? రాజులు. కళ్ళలు అంటే అబద్ధాలు, నిక్కముగా అంటే నిజం, తథ్యము అంటే మంచి జరుగుడా
తథ్యం అంటే ఎల్లప్పుడు జరుగుతుంది. సత్యం. హేమం అంటే బంగారం. రైట్. సొంత వాక్యాలు రాయమన్నాడు. కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు. ఇందులో విశేషణ పదాలు వేగం. రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది. పెద్దగా చాలా కూడా వస్తుందా. మంజీరా నదిలో నీళ్లు తీయగా ఉంటాయి. తీయగా. భువనేశ్వరి కూడా విశాలంగా ఉన్నది. రామాపురం బడిలో అందమైన తోట ఉంది. రైట్. ఇక్కడ కొన్ని డాష్లు ఇచ్చిండు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చిండు. ఆ విశేషణ పదాలను యాడ్ చేయాలి. రామయ్యకు డాష్ పూల తోట ఉన్నది. పెద్దనా? పెద్ద. పిల్లలు ఆ తోటకు వెళ్ళి డాష్ గులాబీ పూలు కోశారు. ఎర్రగా. సూదిదారం తెచ్చి డాష్ మాలలు కట్టారు. పొడవైన మాలలు. బొమ్మల పెళ్లిని డాష్ పిల్లలందరూ ఇళ్ళకు వెళ్ళారు. సంతోషంగా. నీతి మాటలు వినడం ఎంతో ముఖ్యం, వాటి ఆచరణ అంతకంటే. ఇప్పుడు ఈ 8 పద్యాలు విన్నారు కదా, ఆ 8 పద్యాలు మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఒక మంచి సంపూర్ణమైనటువంటి మనిషిగా తయారవుతాం. 8 పద్యాలే. అందుకే చిన్నప్పుడే 4వ తరగతిలో 3వ తరగతిలోనే ఇట్లాంటి విలువలు నేర్పితే పిల్లవాడు మంచిగా తయారు కావడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. కానీ ఎవడు వినడే, అసలు వినడే. ఇంత గొప్ప పద్యాలు చూడండి, జీవితానికి సరిపడేటువంటి పద్యాలు